ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంటి చీర కట్టుకుని రెడీ అయిపోయావు? బోనం ఎత్తుకోవాలి కదా, అప్పుడు ప్యాంటు షర్ట్లో ఉంటే బాగుండదు కదా అత్తయ్య. ఏంటి నువ్వు బోనం ఎత్తుకుంటావా? అసలు నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదత్తయ్య, పూజ చెల్లెలు చనిపోలేదన్న విషయం నిరూపణవ్వాలి. నేను కేసు నుంచి బయటపడాలి. మా ఆయన నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. వీలైనంత త్వరలో మావయ్య గారి గురించి అత్తయ్యకి చెప్పి ఆవిడ అంగీకారం తీసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు నమ్మకం లేదని ఎవరు చెప్పారు? నేను మనస్ఫూర్తిగా ఆ తల్లికి బోనం సమర్పిస్తున్నాను అత్తయ్య. అక్క, ఆవిడ సల్లన తల్లి. బోను సమర్పించుకుని దండం పెట్టుకుంటే ఆవిడ కోరుకున్న కోరికలు తీరుస్తుంది. అంతా మంచి జరుగుతుంది. అలాగే బ్లేడు, నువ్వు కూడా రా మాతో పాటు. అలాగక్క. ఎలాగైనా వాణ్ణి బోనాల పండక్కి రప్పించాలనుకున్నాను. క్రాంతినే రమ్మంటుంది. ఇక వాడి చావుని ఎవ్వరూ ఆపలేరు. సర్లే, ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఆయన తిరిగొచ్చారు కదా, మేం కూడా వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటాం. పదండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇలారా. ఏంటమ్మా అది? అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన కంకణంరా. అయితే నాకు కట్టత్తా? ఆ కంకణం అందరికీ అవసరం లేదే, ఒక్క క్రాంతి కోసమే. ఏ తనకేంటంటే అంత స్పెషల్? స్పెషల్ ఏం లేదురా, ఈవిడ గారికి చెయ్యాడింపు ఎక్కువ కదా. ఎవరి మీద పడితే వాళ్ళ మీదకెళ్ళడం, గొడవలు పట్టడం, కోట్లాట్లకెళ్ళడం చేస్తూ ఉంటుంది కదా. దానికి కూడా ఏవో కోరికలున్నాయి అంటుంది. అందుకే అమ్మవారికి బోనం ఎత్తాలనుకుంటుంది. అందుకే ఈరోజు ఎవరి మీదకి గొడవకి వెళ్ళకూడదని కంకణం కడుతున్నాను. ఆ కంకణం చేతికున్నంత వరకు నీ కళ్ల ముందు ఎలాంటి అన్యాయం జరిగినా నువ్వు చూసి చూడనట్టుండాలి. గొడవలకెళ్లడం కానీ ఫైటింగులు చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే మీ ఆయనకి అరిష్టం. లేదత్తయ్య, నేను ఈ రోజంతా ఎవరితోనూ గొడవపడను. మీరు చెప్పినట్టే వింటాను. బయలుదేరదామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.